లవ్ జిహాద్. ఇదైతే నేను ప్రతి అమ్మాయిని, హిందూ అమ్మాయిని హెచ్చరిస్తా. టైమ్ స్పెండ్ చేసి ఓ 10 నిమిషాలు హోటల్ రూమ్‌లో గడిపినోడికి 10 సంవత్సరాలు నిన్ను భరించగలడా అని ఆలోచించు. నీ దగ్గర వాడి పేరు అబద్ధం చెప్తున్నాడు. నీ దగ్గర వాడి మతం అబద్ధం చెప్తున్నాడు. పోనీ మతం నిజం చెప్తే పెళ్లి అనే తంతు తర్వాత జరగాల్సింది ప్రేమ పేరుతో హోటల్ రూమ్‌లో చేయడు. దాన్ని మొబైల్‌లో బంధించడు. లేదా నిన్ను మతం మారమని చెప్పడు. ఇలాంటివన్నీ చెప్తున్నాడంటే ఇది ప్రేమ కాదు, ఒక మోసం. అది ఒక ఆడపిల్ల తెలుసుకోవాలి. అమ్మా నాన్నకు మించి ఆడపిల్లకైనా, మగపిల్లగాడికైనా మంచి స్నేహితులు గానీ, మంచి వెల్ విషర్స్ కానీ, మంచి గురువులు గానీ, లేకపోతే రేపటి నీ మంచి కోరేవాళ్ళు గానీ ఉండరు. ఇంకోటి ఒకరిలో, ఇద్దరిలో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒకటి రెండు జరుగుతున్నాయంటే వేరే. ఇది ప్రతి ఇంటి, ప్రతి గడప వరకొస్తుంది. అవును. ఈ ముప్పు. సో, దీన్ని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసు. మీకు నచ్చకపోయినా ఒక తప్పు చేసిందనుకోండి. తప్పు చేసినంత మాత్రాన మీ బిడ్డ కాకుండా పోదు. ఒకసారి కనిపెట్టుకొని ఉండండి ఆ బిడ్డని. ఎప్పుడైనా ఫోన్ చేసింది అంటే నీ కర్మ నువ్వు చేసుకొని పోయినావు మాకేంటి అనకండి. అమ్మాయిలేంటి అంటే కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోక మనం బాధపడుతున్నామని ఫోన్ చేస్తే. ఇంకా సమాజంలోకి మనం వెళ్తే మనల్ని ఇంకా చీప్‌గా చూస్తారేమో అనే భయంతో వాళ్ళ జీవితాలనే ముగించేసుకుంటారు.